ఎంత? 51 రూపాయలు సార్. ఇదిగోండి 50, 2 10 రూపాయి కాయిన్లు, రూపాయి. సార్ ఈ 10 రూపాయలు నేను ఎప్పుడో 5-6 సంవత్సరాల క్రితం చూసాను. ఇప్పుడు ఈ చెల్లట్లేదు కదా, ఇంకో రూపాయి ఉంది. చలవా ఈ రోజే ఆర్బీఐ నాకు మెసేజ్ కూడా పంపింది. ఈ మెసేజ్ లో క్లియర్ గా ఉంది 10 రూపాయి కాయిన్లు చెల్లుతాయి, ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిందని చెప్పి. తీసుకోండి. వాళ్ళు క్లియర్ గా ఒక వీడియో చేసి అందరికి పంపారు. కావాలంటే ప్లే చేస్తా చూడండి. నేను చెల్లుతాను, ఇంకా నాతో పాటుగా 50 పైసలు చెల్లుబాటులో ఉంటాయి. ఆర్బీఐ చెప్పిందా? అయితే తీసుకుంటానండి. ఓన్లీ 10 రూపాయి కాయిన్లే కాదు, రూపాయి కాయిన్లు, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు, ఇలా ప్రతి కాయిన్ మీరు తీసుకోవాల్సిందే. అండ్ 10 రూపాయల కాయిన్స్ లోనే చాలా డిజైన్స్ ఉంటాయి. ప్రతి డిజైన్ చెల్లుతుందంట. తీసుకోండి, ఓకేనా? ఒకవేళ మీ ఇంట్లో కనుక 10 రూపాయి కాయిన్లు చాలా ఉన్నాయనుకోండి, మీరు కావాలంటే బ్యాంక్ వెళ్ళి డిపాజిట్ చేయొచ్చు. వాళ్ళు ఆ కాయిన్స్ తీసుకొని మీకు కావాలంటే నోట్స్ ఇస్తారన్నమాట. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఈ పేజ్ ని ఫాలో అవ్వచ్చు కదా.